ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల యొక్క తీరు చూస్తే ఇవి కేవలం సంక్షేమ కార్యక్రమాలు కాదు, సామాజిక సమరత సాధించడానికి, ఆర్థిక సమానత్వం సాధించడానికి, రాష్ట్ర అభివృద్ధి సాధించడానికి ఆలోచించిన అద్భుతమైన పథకాలుగా మనం వేన్నాళ్ళ కొనియాడుతున్నాం. కేవలం ప్రజలే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా. ఇవి సూపర్ 6 కాదు, అనేక 6లు మనందరం కూడా చూసాం. IPL లో హైయెస్ట్ 6లు కొట్టిన వాడికి అవార్డు ఇస్తాడు. ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేవలం 6 6లు కొట్టలేదు, అనేక 6లు కొట్టాం. మనం గాని గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరి యొక్క జీవన నాడి పోలవరానికి సంబంధించిన 12,517 కోట్ల రూపాయలు మనకి మంజూరు చేయడం ద్వారా మన సాగునీరు, తాగునీరు కష్టాలు తీర్చి ముందుకెళ్లడానికి వాళ్ళ మార్గం సుగమం చేశారు. త్వరలోనే 2 సంవత్సరాల్లోనే ఇవాళ కూటమి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల్లో పూర్తయి గ్రావిటీలో కృష్ణా బేసిన్ కి నీరు రావటం, కృష్ణా బేసిన్ కి నీరు వస్తుందంటే రాయలసీమకి ఏదైతే 200 TMC హామీ ఉందో అది నెరవేరడానికి త్వరలోనే కాబోతుందని మీ అందరికీ చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నాను. కేవలం అదే కాదు, ఇవాళ మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో 11,000 రూపాయలు మనకి ఏదైతే హడ్కో నుంచి రుణ రూపంలో అనేక రకాల ఇతర అవసరాల కోసం నిధులు మన ప్రాంతానికి ఇవ్వటం ద్వారా అమరావతి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక భవ్యమైన రాజధాని, ప్రజా రాజధాని నిర్మించబోతున్నాం. అది ఇంకో 6 అని మనం గమనించాలి. కేవలం ఇదే కాదు, మన ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మన ప్రాంతానికి కల్పతరువుగా ఉన్న ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో, స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం 11,440 కోట్ల రూపాయలు ఇవ్వటం, దీంతో పాటు ఈక్విటీ, మిగతా అవసరాలకన్నిటికీ డబ్బులు ఇవ్వటం ద్వారా ఇవాళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కూడా కూటమి ఘనత. ఇదొక 6 అని మనం గమనించాలి. కేవలం ఇదే కాదు, మన ప్రాంతంలో సుమారు గత ఏడాదిలో 9,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ రాష్ట్రానికి రాలేదనే విషయం మనం గమనించాలి. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే, కూటమి ప్రభుత్వం అంటే ఏమిటి అంటే, ఒక సంవత్సరంలో 9,75,000 కోట్ల రూపాయలు అక్షరాల మన ప్రాంతానికి రావటం ఏదైతే ఉందో, రాబో కాలంలో అనేక రకాల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పన అవుతుంది. ఎంత అవుతుంది అంటే 20 లక్షలు మనం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు భరోసా ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాను, 20 లక్షలు మించి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఇవాళ మనకి పెట్టుబడులు వచ్చాయి. కేవలం పేపర్ మీద MOUలు కాదు, అవన్నీ కూడా స్థలాలు సేకరణే, పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమే. ఇవాళ మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, విశాఖపట్నం సంబంధించి NTPC సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్, దాని తర్వాత ఆర్సెల్ మిట్టల్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్మాణం కానీ, BPCL సంబంధించిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కానీ, ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి. మననే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకి ఏదైతే సెమీ కండక్టర్ యూనిట్ సౌత్ కొరియా కంపెనీ మన ప్రాంతానికి రావటం అంటే గొప్ప అడుగు, ముందడుగా మనం భావించాలి. ఈ అడుగు కేవలం తొలి అడుగు మాత్రమే. రాబో కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రాంతం సెమీ కండక్టర్ హబ్ గా మారబోతుంది. అనేక మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన ప్రాంతానికి రావటం ద్వారా జరుగుతుందనే విషయం మనం గమనించాలి. ఇవాళ అదే కాకుండా మన ప్రాంతానికి కావాల్సిన అనేక రకాల అవసరాలు, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన జాతీయ రహదారుల యొక్క శ్రేణి సుమారు 1,30,000 కోట్లు, సుమారు 59 ప్రాజెక్టులు మన ప్రాంతంలో నిర్మాణం అవుతున్నాయి. ప్రతి ప్రాంతానికి అనుసంధానంగా జాతీయ రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చే జరుగుతుందనే విషయం మనం గమనించాలి. 8 వర్కింగ్ పోర్ట్లు, ఇవాళ పోర్ట్ల నిర్మాణం ద్వారా మన దగ్గర ఉండే కెపాసిటీ సుమారు 3 రెట్లు పెరగబోతుంది. మన దగ్గర ఉండే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్లున్న ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కుతుంది. దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన పర్యాటక, ఇతర అనేక రకాల అవసరాలు
తీర్చే దిశగా అడుగులు పడుతున్నాయనే విషయం మనం తప్పనిసరిగా గమనించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 1, 2 కాదు. ఇవాళ బిడ్డ కడుపులో పుడిన వెంటనే ఏదైతే ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రం నేపథ్యంలో మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఏవైతే అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నామో అప్పటి నుంచి అప్రతిహతంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగులు నింపే విధంగా మన ఆశలైన అన్ని ఆశలు తీర్చే విధంగా ఇవాళ ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందనే విషయం చివరికి మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్ళే మహాప్రస్థానం వరకు ఇవాళ నిర్ణయించారు. ఆ విధంగా మనందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఒక గొప్ప ప్రయత్నం కూటమి ఆధ్వర్యంలో నడుస్తుందని మనందరం కూడా గమనించాలి. ఇవాళే మన మిత్రుడు కింద దిగాల్సిన కోరుతున్నాను. బాబు మిత్రుడు కిందకి దిగాల్సిన కోరుతున్నాను. ఎవరు కూడా వీటిని ఎక్కే ప్రయత్నం చేయదు. ఇవాళ గమనించండి, ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గౌరవ మన విత్త మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు మొన్న ఆగస్టు 15వ తారీఖు ఎర్రకోట నుంచి కొత్త జిఎస్టి విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇవాళ కొత్త జిఎస్టి విధానం ద్వారా 5%, 18% స్లాబ్ విధానం తీసుకురావడం ద్వారా అనేక రకాల ధరలు తగ్గబోతున్నాయి. ఎన్నిటికి తగ్గబోతున్నాయంటే వ్యవసాయదారులకు ఊరట కలిగించే విధంగా, మహిళలకు ఊరట కలిగించే విధంగా, మధ్యతరగతి వ్యక్తులకి ఊరట కలిగించే విధంగా, అనేక మంది చిరు వ్యాపారస్తులకి ఊరట కలిగించే విధంగా ఇవాళ కొత్త జిఎస్టి విధానం రాబోతుంది. ఈ యొక్క జిఎస్టి విధానం కారణంగా మన యొక్క ధరలు తగ్గబోతున్నాయి. సుమారు 1000 పైగా అనేక వస్తువులు, నిత్యావసర సరుకులు వస్తువులతో పాటు మన యొక్క ఏవైతే కన్స్ట్రక్షన్ కి వాడే అనేక రకాల మెటీరియల్ ధరలు కూడా తగ్గబోతున్నాయనే విషయం మనం గమనించాలి. ఇవాళ నూతన జిఎస్టి విధానం గేమ్ చేంజర్ గా మారబోతుంది. ఈ రాష్ట్రం, ఈ దేశం ప్రగతి పదాన వెళ్ళడానికి కారణభూతం అవుతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనందరికీ పిలిపించారు. ఈ దేశం ఆత్మ నిర్భర్ భారత్ అవ్వాలని, స్వయం సమృద్ధి భారత్ గా నిర్మాణం అవ్వాలి. మనందరం కూడా మరొకసారి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలని, బి ఇండియన్ బై ఇండియన్ ఏదైతే నినాదం అప్పుడు స్వతంత్రం కోసం మన యొక్క స్వతంత్ర సమరయోధులు నినాదం ఇచ్చారో, మరొకసారి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనందరం కూడా మన దేశంలో తయారయ్యే వస్తువులు, మన ఊర్లో తయారయ్యే వస్తువులు, మన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల్ని, ఏదైతే చేతి వృత్తులు కళాకారులు తయారు చేసే అనేక రకాల విషయాల్ని మనం కొనడం ద్వారా మన దేశం స్వయం సమృద్ధిగా మారుతుంది. కనుక మనందరం కూడా తప్పనిసరిగా ఒక ప్రతిజ్ఞ బూనాలి. ఈ రాష్ట్రం, ఈ దేశం స్వయం సమృద్ధి సాధించాలని ఆ యొక్క లక్ష్యం దిశగా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన గౌరవ ప్రధానమంత్రి గారు, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వెళ్లే విధంగా ఇవాళ ఆశలు చిగురించే విధంగా మన జీవితాల్లో కళ్యాణాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుందని మనం గమనించాలి. ఇవాళ సూపర్ 6, సూపర్ హిట్ అనే కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమే కాదు. ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి వెలుగునిచ్చే గొప్ప కార్యక్రమం, ప్రతి మనసుకి ఆశలు రేకెత్తించే గొప్ప కార్యక్రమం. ఇది ప్రతి పల్లెకు అభివృద్ధి బాటలో నడిపించే గొప్ప కార్యక్రమం. కనుక ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫలితాలతో పాటు అనేక రకాల విషయాలు కేంద్రం, రాష్ట్రం కలిసి ముందుకెళ్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ ఏమిటో, దాని సత్తా ఏమిటో ప్రజలందరికీ చూపించడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం 3 విషయాల పట్ల రాజీ లేని యొక్క పోరాటం చేస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే అరాచక వ్యవస్థ నిర్మాణం చేసిందో దాని నుంచి దూరం చేసే విధంగా, ప్రతి మహిళ జీవితంలో ఆశలు నింపే విధంగా, ప్రతి మాతృమూర్తిని గౌరవించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గమనించాలి. మాతృదేశానికి సంబంధించిన ఎటువంటి ఆటంకం కలిగిన ఏ తీవ్రవాద కార్యకలాపాలు మన ప్రాంతంలో జరిగిన ఉక్కు పాదంతో అణిచివేసి ఈ దేశ సంరక్షణ కోసం ఈ యొక్క కూటమి పనిచేస్తుందని మనం గమనించాలి. మాతృభాష ఏదైతే భాష మన పైన బలవంతంగా నిర్మూలన చేసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందో
తప్పనిసరిగా మన మాతృభాష సంరక్షణ కోసం, మన తెలుగు భాషని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం కూటమి ప్రయత్నం చేస్తుందని మీకు తెలియజేస్తూ, మాతృమూర్తి పట్ల, మాతృభూమి పట్ల, మాతృభాష పట్ల చిత్తశుద్ధితో ఎంతవరకైనా ముందుకెళ్ళి ఈ మూడిటిని రక్షించే ప్రయత్నం మేము చేస్తామని మనందరికీ తెలియజేస్తూ, రాబో కాలంలో మరింతగా ముందుకెళ్ళడానికి మనందరం కలిసికట్టుగా వికసిత్ ఆంధ్ర నిర్మాణం కోసం, వికసిత్ భారత నిర్మాణం కోసం మనందరం కలిసి కృషి చేయాలని తెలుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మన విత్త మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, అందరికీ నమస్కారం.